మా ఆయన అయితే ఊరు వెళ్తున్నారు. ఊరు వెళ్ళినప్పుడు ప్రతిసారి చపాతీ పన్నీర్ కూరే పెట్టేదాన్ని. ఈసారి అయితే ఇంట్లో పన్నీర్ లేదని చెప్పి మిల్ మేకర్ తో అయితే కూర చేస్తున్నాను. నీళ్లు మరుగుతున్నప్పుడు మిల్ మేకర్ ని వేసి ఒక పొంగు రానిచ్చి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక గిన్నె పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడైన తర్వాత షాజీరా, చెక్క, లవంగాలు వేసి వేపుకున్న తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్టులోని పచ్చివాసన పోయిన తర్వాత 3 టమోటాల ప్యూరీని, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి రుచికి సరిపడినంత ఉప్పు, కారం కూడా వేసి టమోటాలోని పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి లో ఫ్లేమ్ లో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను ముందుగా ఉడకబెట్టుకున్న మిల్ మేకర్ ని నీళ్లు మొత్తాన్ని పిండేసి వేసుకొని మిల్ మేకర్ కి మసాలాలన్నింటినీ బాగా పట్టించిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసి కలిపేసి నీళ్లు పోసి మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్నామంటే కర్రీ రెడీ అవుతుంది. దింపే ముందు కసూరి మేతి, సన్నగా తొరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే.